పిల్లలు భక్తి సంగీత్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అందరికీ నమస్కారము. ఏ ఈ దుర్గా సప్తశతి దేవి మహాత్మ్యము పారాయణము ఇంతవరకు మొత్తము చాప్టర్ అంతా కంప్లీట్ అయి చేశాము. ఇది త్రయోదశ తరంగము. దేవి అనుగ్రహానికి సురత సమాధుల తపస్సు. ఆ, త్రయోదశ తరంగం. రాజ్యాన్ని పోగొట్టుకుని బాధపడుతున్న సురత భూపాలుడు మహామోహావేశుతుడై నిర్విణ చేతస్కుడైన సమాధి వైశ్యుడు మేధా ఋషి వినిపించిన గాథను శ్రద్ధాభక్తులతో ఆలకించి ఆ మహాత్ములకు సాష్టాంగ ప్రణామాలు అర్పించి తమ తపస్యార్థం బయలుదేరారు. పవిత్ర నదీ తీరం చేరుకుని జగజ్జనని సందర్శించాలన్న మహాసంకల్పంతో యథావిధిగా ఆసీనులై దేవీ సూక్తాన్ని జపిస్తూ ముందుగా మృణ్మయమైన దేవీ విగ్రహాన్ని చేసి పుష్ప ధూప హోమాలతో అర్చించారు. ఒకప్పుడు ఆహారం ఏమీ లేకుండా మరొకప్పుడు కందమూలాలు ఫలాలు స్వీకరించి ఇంద్రియాలను అదుపులో ఉంచి తమ చిత్తాన్ని భగవతి చరణార విందాలయందు లగ్నం చేసి స్వశరీర రుధిరాన్ని బలిదానం చేసి తపస్సు చేయసాగారు. ఇలా 3 ఏళ్లు గడిచాయి. వారి తపస్సు ఫలించింది. శ్రీదేవి సాక్షాత్కారం వరప్రదానం. జగద్ధాత్రి చండికాదేవి ప్రసన్నమై ప్రత్యక్షమై భక్తురాల మీ తపస్సుకు నేను సంతసించాను, అభీష్ట వరాలను ప్రసాదిస్తాను, కోరుకోండి అనగా సురథుడు, అమ్మ జన్మ జన్మాంతర పర్యంతం పోని రాజ్యాధికారాన్ని, శత్రురహితమైన రాజ్యాన్ని ప్రసాదించు అని కోరగా సమాధి ప్రాపంచక విషయ సర్వస్వమందు విరక్తుడై అమ్మ దేహ గేహ పుత్రాదులందరి మోహాన్ని సర్వనాశనం చేయగల జ్ఞానాన్ని ప్రసాదించు అని ప్రార్థించాడు. వారి ప్రార్థనలు మన్నించి పరమేశ్వరి, రాజా నీ అభీష్టం శీఘ్రమే సిద్ధిస్తుంది, రాజ్యం ప్రాప్తిస్తుంది, ఆటంకం లేకుండా రాజ్యభోగాలను అనుభవిస్తావు. దేహ త్యాగానంతరం సూర్యదేవుని ద్వారా జన్మించి సావర్ణి అని పేరు గల మనువుగా ఖ్యాతి చెందుతావు. సమాధి వైశ్య, నీవు అవశ్యం ఆత్మజ్ఞానాన్ని పొందగలవు అంటూ వరాలిచ్చి అంతర్ధానమైపోయింది. ఆ విధంగా రాజశ్రేష్ఠుడైన సురథుడు దేవి వరప్రసాదానుకారం అనంతర జన్మలో భాస్కరుని వల్ల ప్రభవించి సావర్ణి మనువుగా విశేష ఖ్యాతి చెందాడు. త్రయోదశ తరంగం సమాప్తం. మంగళం మహత్. జగదంబార్పణమస్తు. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంతి భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. ఈ దుర్గా సప్తశతి దేవి మహాత్మ్యము పారాయణము పూర్తిగా విని అందరూ కూడా సుఖ సంతోషాలతో, దేవి సంపూర్ణ అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. శుభం భూయాత్. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంతి యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. ఈ దుర్గా సప్తశతి దేవి మహత్యంతో పాటు దేవి అపరాధ స్తోత్రము అని ఒకటి ఉంది. అది చదివితే బేసిక్గా ఏం చెప్తారంటే, నాకు మంత్రము, యంత్రము, పూజ విధానము, స్థుతి ఏమీ రాదు, కానీ జగన్మాత జగజ్జనని నేను చేసిన ఈ పూజ స్వీకరించి యథావిధిగా నాకు కలిగే అర్హతను బట్టి అనుగ్రహించమని కోరుకుంటాము. దేవి అపరాధ స్తోత్రరత్నం. నమంత్రం నో యంత్రం తదపి న జానే స్తుతి మహో నచాహ్వానం ధ్యానం తదపి న జానే స్తుతి కథ న జానే ముద్రాస్తే తదపి న జానే విలపనం పరంజానే మాత తదనుస్మరణం కష్టహరణం. ఓం నమశ్చిట్టికాయ నమః. పిల్లనుగ్రవి భక్తి సంగీత్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అందరికీ మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. ఈ దుర్గా సప్తశతి మహాజ్ఞానులు దీక్ష చేసిన వాళ్ళు చాలా మంది చదివి ఉంటారు. కానీ ఈ రికార్డింగ్ వచ్చేసేసి మీకు ఉపయోగపడాలని, ఎవరికన్నా ఒక్కరికన్నా వాళ్ళ జీవితంలో కష్టాలు దూరమయ్యే సుఖ సంతోషాలు కలిగితే, దేవి అనుగ్రహం కలిగితే
ఈ రికార్డింగ్కి నేను చేసిన కష్టము ఫలించినట్టే భావిస్తాను. నా ఈ ప్రార్థన అమ్మవారు దేవి స్వీకరించినట్టుగా భావిస్తాను. అందరికీ శుభం భూయాత్. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. పిల్లలు భక్తి సంగీతాలు ఛానల్ అందరికీ వన్స్ అగైన్ నమస్కారము. శ్రద్ధగా విని మీరు మంచి శుభాలు మీ జీవితంలో చోటు చేసుకోవాలని కోరుకుంటూ సంపూర్ణం. దేవి మహత్యం సంపూర్ణం.